హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ జూలై డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము ఫస్ట్ జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అండర్లో మీకు ఏంటి అని అంటే కనుక ఇది ఫ్రీ కోర్స్ అండి. మీరు హిందూ న్యూస్ అనాలిసిస్ అటెండ్ చేస్తున్నారు కదా ఎవ్రీడే, మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం గురించి ఎవ్రీడే మన యొక్క యాప్లో క్విజ్ అనేది అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. అది మీరు మన యొక్క యాప్లోంచి మీరు ఏంటి అని అంటే కనుక ఆన్సర్ చేసి మీ యొక్క నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సిమిలర్లీ ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు ఏంటంటే యాప్లోనే అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని రివైజ్ చేసుకోవచ్చు. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్. మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీరైతే క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్ అండి, కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్. సో మొన్న 2025 ప్రిలిమినరీలో మన యొక్క క్లాసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ పీడిఎఫ్స్ నుంచి అరౌండ్ 22 క్వశ్చన్స్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్ మనం అయితే కనుక కవర్ చేయబడడం జరిగింది. సో డెఫినెట్లీ దిస్ విల్ బీ ఎ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్ అండి. సో వీఆర్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ఫర్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది, ప్లస్ పీడిఎఫ్ అనేటువంటిది ఇస్తాము. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ కూడా ఉంటుంది. బిఫోర్ ద ప్రిలిమ్స్ మీకు కంప్లీట్లీ రివిజన్ సిరీస్ క్లాసెస్ అనేటువంటివి జరుగుతాయి మీకు అక్కడ. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండి. సో మీకు మనం ఇక్కడ అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటి నుంచి ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. విత్ రెస్పెక్ట్ టు దిస్ కరెంట్ అఫైర్స్ వీ హ్యావ్ అన్ ఆఫర్ ఆఫ్ ద వీక్ కూడా మనకు ఉంది. 1st నుంచి 7th జూలై వరకు జాయిన్ అయ్యేటువంటి ఈ టైంలో జాయిన్ అయితే కనుక మీకు 50% ఆఫ్ అయితే కనుక మనం ప్రొవైడ్ చేస్తున్నాం. యాక్చువల్ ఫీ 10,000 రూపీస్ కదా, కేవలం మీకు 5,000 రూపీస్కే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందమ్మా. సో డెఫినెట్లీ దిస్ విల్ బీ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ మీకు అయితే కనుక కరెంట్ అఫైర్స్ మీ యొక్క కాంప్రిహెన్సివ్గా మీరు లైవ్లో మీరు ఏంటి అని అంటే కనుక అటెండ్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క క్లాస్లో ఎన్రోల్ అవ్వడం గురించి కోర్సులో యూ కెన్ కాల్ ఆన్ ద నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. అలాగే ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ జస్ట్ లుక్ ఇన్ టు ద కోర్సెస్. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 60,000 రూపీస్. మనం ఈఎంఐ పద్ధతిలో కూడా మీరు పే చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ వన్ మోర్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఇది అబ్సల్యూట్ బిగినర్స్ గురించి మీకు ఏంటంటే ఫీచర్స్ అన్నీ కూడా వస్తాయి. దీంట్లో మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 65,000 రూపీస్. న్యూ బ్యాచెస్ అయితే కనుక మనకి స్టార్ట్ అయ్యాయి. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ. దిస్ ఈస్ అ నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఎస్ అండి, ఆప్షనల్ అనేది చాలా ఇంపార్టెంట్. వెదర్ యూపీఎస్సీ మెయిన్స్లో మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 30,000 రూపీస్. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చండి. క్లియర్, లెటెస్ట్ స్టార్ట్ ద డిస్కషన్. మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ నుంచి ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుంటున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, ప్రైమ్ మినిస్టర్ మోదీస్ 5 నేషన్ టూర్ to focus on defense, Africa outreach, multilateral, says the first important article. Very important one we will see. Can a artificial intelligence tag, GI tag, prevents the cultural misappropriation అంటూ మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. వేర్ వి టాక్ అబౌట్ ద GI tag గురించి, దానికి సంబంధించిన లెజిస్లేషన్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా మే క్రియేట్ ఏ న్యూ రీజనల్ బ్లాక్ అంటూ మనకి ఏంటి అంటే రీసెంట్గా పబ్లిష్ అయిందండి. FTAs టు డ్రైవ్ ద ఆర్డర్స్ ఫర్ ద MMF టెక్స్టైల్స్, సేస్ ద మినిస్టర్, విచ్ వీ విల్ సీ. IIP గ్రోత్ స్లిప్స్ టు 9-month low of 1.2%. Navy stealth frigate INS Tabar extends the help to the tanker which is on fire. Bihar has consistently fallen behind in registering the births, report షోస్. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మన యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం కవర్ చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్, అట్ సీ అబ్జర్వర్స్ మిషన్, హాంకాంగ్ కన్వెన్షన్, PC మహాలనోబిస్, ఇవన్నీ కూడా మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. క్లియర్, లెట్ us స్టార్ట్ విత్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ప్రైమ్ మినిస్టర్ మోదీస్ 5 నేషన్ టూర్ టు ఫోకస్ ఆన్ డిఫెన్స్,
ఆఫ్రికా అవుట్ రీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మల్టీలాటరల్స్ అంటూ మనకి పబ్లిష్ అవ్వడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇది మనకి ఏంటంటే కనుక జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటువంటి సబ్జెక్ట్ అండర్లో మీకు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్. జనరల్లీ ఈ యొక్క మనకి ఏంటంటే టాపిక్లో ఎక్కువగా మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించే దీనికి సంబంధించి వస్తూ ఉంటాయండి. ఇక్కడ ఏమేమి తెలుసుకోవాలి అని అంటే కనుక రీజనల్ కాన్ఫరెన్సెస్, రీజనల్ సమిట్స్, కాన్ఫరెన్సెస్ మనకి ఏమైనా జరుగుతూ ఉంటే రీజనల్ ఆర్గనైజేషన్ సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్కి సంబంధించిన సమిట్ వచ్చేసి మనకి ఇప్పుడు 2025 బ్రెజిల్లో మనకి జరుగుతోంది మనకి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా జరుగుతున్నటువంటి రీజనల్ సమిట్స్ అనేటువంటివి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో క్లియర్గా తెలియాలి. రెండవది వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్. సో యుఎన్ఓకి అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎన్ఓకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి న్యూస్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ న్యూస్లో ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్, రీసెంట్గా యుఎన్ సెక్రటేరియట్ మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ UN80 ఇనిషియేటివ్ అని చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది మనం డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు కూడా చదువుకోండి విడిగా. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యుఎన్ఓ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా మనకి. ఏవేంటి? సో లైక్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, FAO అని చెప్పేసి పిలుస్తాం మనం, వన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీస్. అలా 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ సంబంధించినటువంటివన్నీ కూడా మనం అయితే కనుక తెలుసుకోవాలి. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ప్లేసెస్ ఇన్ న్యూస్ అండి. ఒక్కొక్క న్యూస్ ఐటమ్ జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా ఐలాండ్స్లో ఏదైనా పర్టికులర్ కంట్రీస్ మధ్యన కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది జరగచ్చు. సో లేదంటే కనుక అక్కడ ఏదైనా ఒక బోట్ కానీ షిప్స్ కానీ తిరగబడిపోయి రీసెంట్గా న్యూస్లో ఉండొచ్చు. ఆ ప్లేసెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దానితో పాటుగా మనకి ఇంకేం తెలియాలి అంటే విజిట్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద ప్రెసిడెంట్. మన యొక్క కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ అండ్ అట్ టైమ్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అండ్ డిఫెన్స్ మినిస్ట్రీ కూడా మనకైతే కనుక వెళ్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ మన డిఫెన్స్ మినిస్టర్ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక కింగ్ డౌ చైనా మనకైతే వెళ్ళడం జరిగింది కదా, SCO డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ గురించి. దట్ ఈస్ సో ఆ విధంగా వెళ్తూ ఉంటారు. అండ్ బాగా ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది వేటి మీద అంటే ప్రైమ్ మినిస్టర్స్ విజిట్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మన కంట్రీకి ఎవరైనా వస్తున్నా లేదా మనం వెళ్తున్నా వాటన్నిటి మీద కూడా మన యొక్క ఫోకస్ అనేది ఉండాలి. ఇక్కడ ఈ స్పెసిఫిక్ ఈవేళ వచ్చిన ఆర్టికల్లో మనకి ఇదిగో ఈ యొక్క కాంపోనెంట్ అండర్లో ద విజిట్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద ప్రెసిడెంట్ అండర్లో మనకి ఫాలో అవుతుంది. ఎందుకట? సో రీసెంట్గా మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మనకి ఏంటంటే కనుక 5 ఇంపార్టెంట్ కంట్రీస్ని మనకైతే కనుక విజిట్ చేస్తున్నారండి. ఇప్పుడు కమింగ్ 8 days జూలై 2 నుంచి 9 వరకు మనం ఏంటంటే కనుక 5 దేశాలను మనం ఏంటి అని అంటే వెళ్తున్నాము. అందులో 2 వచ్చేసి మనకి సౌత్ అమెరికన్ కంట్రీస్ అయితే కనుక ఉన్నాయి, 2 వచ్చేసి ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి, ఒకటి మనకి కెరేబియన్ కమ్యూనిటీ యొక్కలో ఉండేటువంటి కంట్రీ ఒకటి ఉంది, కెరేబియన్ రీజియన్లో ఉండేటువంటి కంట్రీ. ఏమేంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుంటే మనకి ఇప్పుడు ఈ యొక్క సౌత్ అమెరికా నుంచి మనం తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ ద బ్రెజిల్ అయితే ఉంది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి అర్జెంటీనా. ఈ యొక్క 2 కంట్రీస్ని మనం అయితే విజిట్ చేస్తున్నాము. ఇవి 2 ఎక్కడ మనకి సౌత్ అమెరికాలో పార్ట్ ఇవి మనకి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నాము? గానా వెళ్తున్నాము. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి నమీబియా వెళ్తున్నామండి. ఇవి 2 ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించినటువంటివి, ఆఫ్రికన్ కంట్రీస్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ట్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టొబాగో అని చెప్పేసి మనకి దేనికి సంబంధించినటువంటిది? ఇది కెరేబియన్ కమ్యూనిటీ, కెరేబియన్ రీజియన్కి సంబంధించినటువంటి ఐలాండ్ కంట్రీ ట్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ టొబాగో. నెక్స్ట్ 1 weekలో ఈ 5 దేశాలని మనం అయితే కనుక విజిట్ చేయడం అయితే కనుక జరుగుతుంది. వీటిల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ విజిట్స్ మనకి ఏంటంటే కనుక బ్రెజిల్కి సంబంధించినటువంటి విజిట్ అండి. ఎందుకు మనము బ్రెజిల్ వెళ్తున్నాము అని అంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ వచ్చేసి మనకి బ్రిక్స్ సమ్మిట్ 2025. బ్రిక్స్ సమ్మిట్ 2025 మనకి ఎక్కడ జరుగుతుందమ్మా? బ్రిక్స్ సమ్మిట్ 2025 మనకి ఈ యొక్క బ్రెజిల్లోనే మనకి జరుగుతుంది. అందుకని చెప్పేసి మనం బ్రెజిల్ అనేటువంటిది వెళ్తున్నాం. అండ్ దిస్ వాజ్ ద క్వశ్చన్ మొన్న 2025 ప్రిలిమ్స్కి, యూపీఎస్సీ ప్రిలిమ్స్ మీరు చూసినట్లయితే ప్రీవియస్ ఇయర్స్ 2025 ప్రిలిమినరీ చూస్తే ఖచ్చితంగా డైరెక్ట్గా క్వశ్చన్ అడిగారండి. ఈ బ్రిక్స్ సమ్మిట్ మీద ఎక్కడ జరిగింది, నెక్స్ట్ అక్కడ థీమ్ ఏమి అడాప్ట్ చేసుకున్నారు, ఎవరు ఫుల్ మెంబర్గా మనకి జాయిన్ అయ్యారు,
అంటూ 3 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. 2024లో మనకి బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? మనకి కజాన్ సమ్మిట్ జరిగిందండి. కజాన్, రష్యా. అక్కడ ఆ తర్వాత మనం ఏం అడాప్ట్ చేసుకున్నాము? సంథింగ్ కాల్డ్ యాజ్ కజాన్ డిక్లరేషన్ అనేటువంటి దానిని మనం అయితే కనుక అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కజాన్ డిక్లరేషన్ అని చెప్పేసి. ద సేమ్ వే ఇప్పుడు మనం ఏంటంటే కనుక బ్రిక్స్ సమ్మిట్ 2025కి బ్రెజిల్ మనం ఏంటి అని అంటే కనుక అటెండ్ చేయడం అయితే జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా కొన్ని అదర్ ఇంపార్టెంట్ డిస్కషన్స్ కూడా మనకి జరగనున్నాయి వేటికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి COP30 ఆఫ్ వాట్? COP30 ఆఫ్ UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటాం కదా, UNFCCC. దీనికి సంబంధించినటువంటి COP30 సమిట్ కూడా మనకి బ్రెజిల్లో మనకైతే కనుక జరగనుంది. స్పెసిఫిక్గా మనకి ఇప్పుడు బెలెమ్ బ్రెజిల్లో జరుగుతోందండి. ఇది ఎప్పుడు లైక్ నవంబర్ 2025లో మనకి సమిట్ అయితే కనుక జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఇది కూడా అడిగారండి మన UPSCలో. COP29 ఎక్కడ జరిగింది? COP29 వచ్చేసి మనకి బాకు, అజర్బైజాన్లో మనకైతే కనుక జరిగింది. దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా మన 2025 ప్రిలిమినరీలో అడగడం జరిగింది. ఒకటి వచ్చేసి దీనికి సంబంధించిన క్వశ్చన్ కజాన్ సమిట్కి, రెండవది వచ్చేసి మనకి COP29 ఎడిషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి మన UPSCలో రావడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక డిఫెన్స్కి సంబంధించి చూస్తే ఈ యొక్క బ్రెజిల్ వచ్చేసి మన యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ లైక్ పర్టికులర్లీ ఆకాష్ మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనకి ఏంటి అంటే పర్చేస్ చేయడం గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి అలాగే గరుడ ఆర్టిలరీ గన్స్ని పర్చేస్ చేయడం గురించి అయితే చూస్తున్నారు. దెన్ అట్ ద సేమ్ టైం ఓపీవీస్ అంటే అర్థం ఏంటమ్మా? ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్స్ అని, వీటిని పర్చేస్ చేయడం గురించి. దెన్ అలాగే బ్రెజిల్ వాళ్ళ దగ్గర స్కార్పియన్ సబ్మెరీన్స్ ఉన్నాయి, వాటిని మేనేజ్ చేయడం గురించి స్కార్పియన్ సబ్మెరీన్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా జరగనుందనమాట. క్లియర్? వీ నీడ్ టు వాచ్ వెరీ క్లియర్లీ ఆ పర్టికులర్ కంట్రీ వెళ్ళిన తర్వాత అక్కడ మేజర్ అవుట్కమ్స్ ఏవేంటి అనేటువంటిది. బట్ బిఫోర్ దట్ ఎజెండా గురించి మాట్లాడుతున్నారు. ఎజెండా వచ్చేసి ఏమేంటి? డిఫెన్స్కి సంబంధించి ఏంటంటే ఈ ఆస్పెక్ట్స్ అన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం. వన్స్ పర్చేస్ చేస్తే మన యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? వీ హ్యావ్ ఎ టార్గెట్ యాజ్ వెల్. బై ద ఇయర్ 2029 నాటికి మనం అరౌండ్ 50,000 crore డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది మనం చెయ్యాలి అని చెప్పేసి మనం పెట్టుకోవడం జరిగింది కదా, 50,000 crore. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాము? సమ్వేర్ అరౌండ్ 21,000 crore దగ్గర మనం అయితే కనుక ఉన్నాము. ద టార్గెట్ ఈస్ 50,000 crore బై ద ఇయర్ 2029 మనం అయితే అచీవ్ చేయాలి అని చెప్పేసి మనం పెట్టుకున్నాం అనమాట. ఇది అదర్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ క్లైమేటిక్ చేంజ్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఈ సమిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బెలెమ్ బ్రెజిల్లో మనకైతే కనుక జరగనుంది, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రిక్స్ యాజ్ సచ్ బ్లాక్ మనకి ఏంటి? సమిట్ 2025 సమిట్ అనేటువంటిది ఇక్కడ జరుగుతోంది. బ్రిక్స్ మరొక రీజన్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే 2026లో అంటే ద నెక్స్ట్ ఇయర్ మనమే హోస్ట్ చేస్తున్నామండి. వి విల్ బి ద చైర్ ఫర్ ద బ్రిక్స్ సమిట్. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మనకైతే కనుక తెలియాలి. క్లియర్? ద సేమ్ వే మనం ఏంటంటే ఇంక రిమైనింగ్ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గానా గురించి, అర్జెంటీనా గురించి, నమీబియా గురించి, వాటి గురించి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు పీడిఎఫ్లో నేను క్లియర్గా నోట్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను. అక్కడ నుంచి మనం కవర్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం రాసిన పాయింట్స్ అన్నీ కూడా మీకు ఏంటంటే కనుక నోట్స్లో మీకు అయితే కనుక ఏదో చోట మనం అయితే యాడ్ చేసి ఉన్నాము. సో ద ఓన్లీ థింగ్ వాట్ వీ వాంట్ ఈస్ యూ డౌన్లోడ్ ద PDF ఫ్రమ్ అవర్ యాప్ ఆర్ ఫ్రమ్ ద టెలిగ్రామ్ ఛానల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో జస్ట్ ప్లీజ్ డూ లైక్ ఇట్ అండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఎస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ Prime Minister Modi's 5-nation tour to focus on defense, Africa outreach and multilaterals. ఏ టాపిక్ అమ్మా? GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, బైలాటరల్, రీజనల్, గ్లోబల్ గ్రూపింగ్స్ అనేటువంటి ఆర్టికల్ అండర్లోకి మనకి ఇదైతే కనుక వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ సెట్ టు విజిట్ 5 nations: గానా, Trinidad and Tobago, Argentina, Brazil and as well as Namibia between July 2nd to 9th, 2025 with a focus on defense cooperation, rare earth minerals, multilateral engagement and South-South cooperation మీద మనకి ఏంటంటే కనుక వెళ్ళడం జరుగుతుంది. మొట్టమొదట ఫస్ట్ స్టాప్ మనం ఏంటంటే కనుక గానా.
విచ్ ఇస్ ఏ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీని మనం అయితే కనుక విజిట్ చేస్తున్నామండి. వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ విచ్ ఇస్ ద ఫస్ట్ స్టాప్ ఆఫ్ ద టూర్. అండ్ ద ఫోకస్ ఏరియాస్ వచ్చేసి ఏవేంటి, అగ్రికల్చర్ మీదన. నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యాక్సిన్ డెవలప్మెంట్ హబ్ అనేటువంటి దానిని వెస్ట్ ఆఫ్రికాలో మనం అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి ఆలోచనలతో ఉన్నాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది కండక్ట్ చేసి ఇండియా అండ్ గానా మధ్యన కల్చరల్ రిలేషన్స్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం అయితే అనేటువంటిది ఇక్కడ మనకి కాన్సెప్ట్. ఇక్కడ నవ్ ఇఫ్ యూ సీ గానా అంటే ఎక్కడో ఉంది అనేటువంటిది కూడా ఉండకూడదు, మనకి మ్యాప్ ఇమీడియట్గా మనకు ఉండాలి, అసలు ఎక్కడ ఉంది అనేటువంటిది మనకి క్లియర్గా ఉండాలి. గానా అనేటువంటిది ఇట్స్ ఏ వెస్ట్ ఆఫ్రికన్ పొజిషన్ కంట్రీ అండి. మనకి ఇది మనకి ఏంటంటే అట్లాంటిక్ ఓషన్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక ఇది అవుతూ ఉంటుంది. మనకి ఎవరెవరు ఉన్నారు కంట్రీస్, కోట్ డి ఐవోరీ ఒక కంట్రీ. ఈ కోట్ డి ఐవోరీ గురించి చాలా ఫేమస్ ఫర్ కోకోవా బీన్స్ అనమాట. ఇది మొన్న 2024 ప్రిలిమినరీలో మనకి క్వశ్చన్ అయితే కనుక అడిగారండి దీని మీద. అండ్ అలాగే దెన్ నెక్స్ట్ వచ్చేసి బుర్కినా ఫాసో ఈజ్ అనదర్ కంట్రీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి టోగో. ఈ 3 దేశాలు కూడా మనకి ఏంటంటే గానాని మనకి బార్డర్ చేస్తాయి. కోట్ డి ఐవోరీ, బుర్కినా ఫాసో అండ్ యాజ్ వెల్ యాజ్ ద టోగో. ఎక్కడ ఉంది, వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో మనకి లొకేట్ అయ్యి ఉందండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గానా అని చెప్పేసి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా అని చెప్పేసి మనకి ఇస్తుంటారు. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా ఆన్ ద కోస్ట్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ గినీ. ఏవేంటి ల్యాండ్ బౌండరీస్ వీటికి, మొదటిది ఐవోరీ కోస్ట్ అన్న కోట్ డి ఐవోరీ అన్న రెండు కూడా ఒకటే మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి బుర్కినా ఫాసో అండ్ దెన్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక టోగో. ఈ 3 ఉన్నాయి కదా మనకి ఇక్కడ దీంట్లో మ్యాప్లో కూడా మనకి. ఎస్. అండ్ గల్ఫ్ ఆఫ్ గినీ వచ్చేసి మనకి మెరీన్ బౌండరీ. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గోల్డ్ కోస్ట్ బిఫోర్ ద ఇండిపెండెన్స్ ఇన్ ద ఇయర్ 1957. ఇది న్యాచురల్ రిసోర్సెస్ మెయిన్లీ గోల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోకోవాకి బాగా ఫేమస్ అన్నాను కదా. 2024 ప్రిలిమినరీలో ఇదే క్వశ్చన్ అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ ద లీడర్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద కోకోవా అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. వేర్ ద ఇది మనకి ఏంటి అంటే వన్ సచ్ ఇంపార్టెంట్ కంట్రీ అండి. ఇక్కడ ఓల్టా, తానో అని చెప్పేసి రివర్స్ అయితే కనుక ఫ్లో అవుతాయి. మౌంట్ అఫ్డాజా అనేటువంటిది హయ్యెస్ట్ పీక్ అనమాట మనకి ఇక్కడ. సో ఫస్ట్ ఇంపార్టెంట్ విజిట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే త్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టొబాగో అయితే కనుక వెళ్తున్నారు. అక్కడ మనము డిప్లొమాటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డయాస్పోరా టైస్ని మనం అయితే కనుక స్ట్రెంగ్తన్ చేయడం గురించి మనకైతే వెళ్ళడం జరుగుతుంది. మూవింగ్ ఫార్వర్డ్, ద ఫస్ట్ బైలాటరల్ విజిట్ బై అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సిన్స్ ఈవెన్ 1999 నుంచి మనకండి ఇది. అండ్ త్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ టొబాగో ఎక్కడుందో మనం చూద్దాం. ఇదంతా కూడా కెరేబియన్ రీజియన్ అనమాట. కెరేబియన్ సీ ఉంటుంది, సౌత్ అమెరికా ఉంది కదా, పైన మనకైతే ఉంటుందన్నమాట. కెరేబియన్ కమ్యూనిటీ అంటాం ఇదంతా కూడా. సో ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ త్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టొబాగో మనకి ఇక్కడ ఉంటుందండి, ఈ పర్టిక్యులర్ ఐలాండ్ కంట్రీది. ఇట్ ఈస్ ద సదరన్ మోస్ట్ వెస్ట్ ఇండీస్ నియర్ వెనిజులా అండ్ యాజ్ వెల్ యాజ్ ద గయానా దగ్గర మనకైతే ఉంటుంది. సౌత్ అమెరికాకి సంబంధించినటువంటి మ్యాప్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ ప్లాట్ఫామ్లోనే ఒక డీటెయిల్డ్ వీడియో ఒక స్టోరీ ఫార్మాట్లో మీకు అయితే చెప్పబడడం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే క్లియర్గా సౌత్ అమెరికా కంట్రీస్ అన్నీ కూడా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేటువంటిది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలరండి. ఇక వీళ్ళకి ఇండిపెండెన్స్ ఎప్పటి నుంచి యూకే నుంచి వచ్చింది అంటూ మనకి రాశారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్యారికామ్ అంటారు, కెరేబియన్ కమ్యూనిటీ. అండ్ దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఈజ్ బేసికల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ద ట్రినిదాద్ అండ్ టొబాగో. ప్లేసెస్ ఇన్ న్యూస్లో ఎక్కువగా మనకు అడుగుతూ ఉంటారు. మనకి మేజర్ రివర్స్ వచ్చేసి కెరోనీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఓర్టోయిర్ ఈజ్ బేసికల్లీ దీస్ థింగ్స్. అండ్ దెన్ కమ్స్ బ్రెజిల్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. సో వేర్ విజిట్ ఇన్క్లూడ్స్ రియో డి జెనేరో అండ్ యాజ్ వెల్ యాజ్ అ బ్రెజిలియా అయితే కనుక మనకి వెళ్తారు. బ్రెజిల్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ స్కార్పియన్ సబ్మెరీన్స్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, గరుడా ఆర్టిలరీ గన్స్, కోస్టల్ సర్వేలెన్స్ సిస్టమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఇవన్నిటి మీద మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇవి పర్చేస్ చేయడానికి. ఆల్రెడీ స్కార్పియన్ సబ్మెరీన్స్ వాళ్ళకైతే ఉన్నాయి, వాటిని మనం ఏంటి అని అంటే కనుక మెయింటైన్ చేయడానికి సో సమ్ కైండ్ ఆఫ్ కొలాబరేషన్ అనేటువంటిది మనం ప్లాన్ చేస్తున్నారనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్, గరుడా ఆర్టిలరీ, కోస్టల్ సర్వేలెన్స్ సిస్టమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ సెక్యూర్ బ్యాటిల్ ఫీల్డ్ కమ్యూనికేషన్.
కీ పార్టిసిపేషన్ ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ బ్రిక్స్ సమ్మిట్ని అటెండ్ చేయడానికి మనకు వెళ్తున్నారు. అండ్ థీమ్ వచ్చేసి రిఫార్మ్ ఆఫ్ ద గ్లోబల్ గవర్నెన్స్. ఇందాక మనం అనుకున్నాం ఏమని, 2025 అంటే లాస్ట్ 2024 మనకి తీసుకుంటే కనుక లాస్ట్ టైం వచ్చేసి మనకి కజాన్లో జరిగిన సమ్మిట్. 2026 అనేది చాలా ఇంపార్టెంట్ బికాజ్ వీఆర్ గోయింగ్ టు చైర్ దిస్ పర్టికులర్ సమ్మిట్. అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం పీస్ అండ్ సెక్యూరిటీ గురించి, క్లైమేట్ అండ్ COP30 గురించి మాట్లాడుతున్నాం. COP30 ఆఫ్ వాట్? COP30 ఆఫ్ UNFCCC. సో మనకి బెలెమ్ బ్రెజిల్లో జరుగుతుంది కదా, దీని గురించి మనం డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ హెల్త్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, పర్టికులర్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ గురించి కూడా వీళ్ళతోటి మనం మాట్లాడడం అయితే జరుగుతుందండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డిస్కషన్స్ అట్ లెవెల్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్, బిజినెస్ కౌన్సిల్స్, విమెన్ బిజినెస్ అలయన్సెస్, సివిల్ సొసైటీ కూడా జరుగుతుంది. దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రిక్స్ విల్ హోల్డ్ the BRICS chair, India will hold the BRICS chair in the year 2026 is very very important. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం తీసుకుంటే బ్రెజిల్ తర్వాత అదర్ సౌత్ అమెరికన్ కంట్రీ ఈజ్ అర్జెంటీనా. అర్జెంటీనా అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఫేమస్ బికాస్ క్రిటికల్ మినరల్స్కి చాలా ఫేమస్ అండి, పర్టికులర్లీ లిథియం. ఇక్కడ మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ లిథియం ట్రయాంగిల్ అని చెప్పేసి ఉంటుంది. లిథియం ట్రయాంగిల్లో ABC కంట్రీస్ అని ఉంటాయన్నమాట. ఓకేనా, ఆ యొక్క ABC కంట్రీస్ గురించి అయితే తెలియాలి. అండ్ వన్ సచ్ కంట్రీ వచ్చేసి మనకి ఏంటంటే అర్జెంటీనా. సో అర్జెంటీనా తోటి మనం దేని గురించి మాట్లాడతాము, ఈ యొక్క జావేర్ మిలీ తోటి మాట్లాడతాం మనము. అండ్ అలాగే రేర్ ఎర్త్ మినరల్స్ గురించి, రెన్యూవబుల్ ఎనర్జీ గురించి, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెక్టర్ గురించి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్రాస్ బార్డర్ టెర్రరిజం గురించి కూడా మనం మాట్లాడతాం. అర్జెంటీనా ఎక్కడుందమ్మా? అర్జెంటీనా వచ్చేసి దిస్ ఇస్ వాట్ ఈస్ అ సదరన్ అమెరికన్ కంట్రీ విచ్ ఇస్ అర్జెంటీనా, అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ బ్రెజిల్. ఇందాక మనకి రెండు మ్యాప్ ఒకటే కాబట్టి ఇంకా మనం ఏంటంటే ఒకటే మనం చూపించడం జరుగుతుంది. సో వేర్ అర్జెంటీనా వచ్చేసి మీకు ఏంటంటే కనుక అట్లాంటిక్ ఓషన్ తోటి ఇది అవుతుంది బార్డర్ వచ్చేసి మనకి. అండ్ అలాగనే ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద సదరన్ సౌత్ అమెరికాలో మనకి లొకేట్ అయ్యి ఉంటుంది. అండ్ బార్డర్స్ వచ్చేసి లాస్ట్ టైం దీని మీద కూడా క్వశ్చన్ అడిగారండి, విత్ రెస్పెక్ట్ టు ఆండీస్ మౌంటైన్స్ గురించి క్వశ్చన్ అయితే కనుక అడగడం జరిగింది. సో ప్లేసెస్ ఇన్ న్యూస్, ఫిజికల్ ఫీచర్స్, ఇవన్నీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరెవరు ఉన్నారు మనకి బార్డర్ కంట్రీస్ తీసుకుంటే కనుక, సో చిలీ, నెక్స్ట్ బొలీవియా, పరాగ్వే, బ్రెజిల్, ఉరుగ్వే అండ్ యాజ్ వెల్ యాజ్ ద అట్లాంటిక్ ఓషన్ బార్డర్స్ షేర్ చేస్తాయి మనకి. అండ్ ఇట్ షేర్స్ థర్డ్ లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ విత్ దట్ ఆఫ్ ద చిలీ తోటి మనకైతే బార్డర్ షేర్ చేసుకుంటుంది. అండ్ ఉషుయా ఈజ్ బేసికల్లీ ద సదరన్ మోస్ట్ సిటీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ అర్జెంటీనా. అండ్ ఫైనలీ ద లాస్ట్ సదరన్ పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కంట్రీ వచ్చేసి మనకి ఏంటంటే కనుక నమీబియా కూడా మనం అయితే కనుక వెళ్ళడం జరుగుతుంది. వేర్ ద ఫోకస్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, ఇంట్రా ఆఫ్రికన్ ట్రేడ్, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ గురించి మనం వెళ్తున్నాము. దిస్ ఈజ్ వాట్ ఈస్ నమీబియా. విండ్ హాక్ ఈజ్ బేసికల్లీ ద క్యాపిటల్. ప్లేసెస్ ఇన్ న్యూస్లో అడుగుతారు. సౌత్ అట్లాంటిక్ ఓషన్ తోటి మనకైతే కనుక బార్డర్ అవుతుంది నమీబియా మనకి. ఎస్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద సౌత్ వెస్ట్రన్ ఆఫ్రికా. ఇందాక మనం గానా గురించి చూసాం. గానా వచ్చేసి వెస్ట్రన్ ఆఫ్రికాతో లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఏ కంట్రీస్ తోటి బార్డర్ చేస్తుంది? టోగో తోటి బార్డర్ చేస్తుంది, ఐవరీ కోస్ట్ ఆర్ కోట్ డి ఐవరీ, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే బుర్కినా ఫాసో తోటి బార్డర్ చేస్తుంది. ఇక ఇది వచ్చేసి మనకి ఏంటంటే సౌత్ వెస్ట్రన్ ఆఫ్రికాలో లొకేట్ అయ్యి ఉంది నమీబియా వచ్చేసి. ఇది ఈ బార్డరింగ్ కంట్రీస్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా, బోట్స్వానా, జింబాబ్వే, జాంబియా అండ్ యాజ్ వెల్ యాజ్ అంగోలా దేశాలతోటి. అండ్ కోస్ట్ లైన్ వచ్చేసి ఎవరితోటి ఉంది? అట్లాంటిక్ ఓషన్ తోటి మనకైతే కనుక ఉంది. అండ్ డిఫరెంట్ డైవర్స్ రీజియన్స్ మనకి జియోగ్రఫీ తీసుకుంటే కనుక మౌంటైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రివర్ వ్యాలీస్ తోటి మనకైతే కనుక ఉంటుంది. ఇదండి ఈ 5 దేశాల ట్రిప్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. బ్రెజిల్, అర్జెంటీనా ఈ రెండు సౌత్ అమెరికా నుంచి, నెక్స్ట్ గానా, నమీబియా ఈ రెండు ఆఫ్రికా నుంచి, అండ్ ద థర్డ్ వన్ అండ్ ఫైనలీ ద త్రినిదాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టొబాగో విచ్ ఇస్ ద 5th కంట్రీ విచ్ ఇస్ ద కరేబియన్ కమ్యూనిటీ నుంచి. బికాస్ ఎందుకంటే మనకి అటు సౌత్ అమెరికన్ కంట్రీస్ కావాలి, లాటిన్ అమెరికన్ కంట్రీస్, సౌత్ అమెరికన్ కంట్రీస్ కావాలి, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికన్ కంట్రీస్ కావాలి, సిమిలర్లీ పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ తోటి రిలేషన్స్ బాగుండాలి, కరేబియన్ కమ్యూనిటీతో రిలేషన్స్ బాగుండాలి. ఈ విధంగా మనం ఇలా మల్టిపుల్ రీజియన్స్ని మనం అయితే కనుక కవర్ చేయడం గురించి అయితే కనుక చూస్తున్నాం. నౌ
critically examine the significance of Prime Minister Narendra Modi's July 2025 five-nation tour in strengthening the India's South-South cooperation and strategic presence in Africa and as well as Latin America. ఇప్పుడు ఆ 5 నేషన్స్ టూర్ మీరు క్లియర్గా దేనికి సంబంధించి పర్టికులర్ కంట్రీకి సంబంధించిన సిగ్నిఫికెంట్ పాయింట్స్ మీరు రాస్తే కనుక డెఫినెట్లీ దట్ విల్ బి ఏ గుడ్ థింగ్ మీకు. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. Moving on to the next article, can a geographical indication tag prevent the cultural misappropriation అంటూ మనకైతే కనుక పబ్లిష్ అయింది ఆర్టికల్. ఇది దేనికి సంబంధించింది ఇది? సో దేనికి సంబంధించింది అని అంటే కనుక లెట్ us read the important points. Yes అండి, దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. కెన్ ఏ జిఐ ట్యాగ్ ప్రివెంట్ ద కల్చరల్ మిస్అప్రాప్రియేషన్ అంటూ మనకి పబ్లిష్ అయింది. ఏంటి అసలు కాంటెక్స్ట్ ఏంటంటే కోల్హాపూరి చెప్పల్స్ అని చెప్పేసి మనకు ఉన్నాయన్నమాట. ఏంటమ్మా అవి? కోల్హాపూరి చెప్పల్స్ అనేటువంటివి మనకి దే ఆర్ బేసికల్లీ ఎక్కడి నుంచి? మహారాష్ట్ర నుంచి. వేర్ ద జియోగ్రాఫికల్లీ ఇండికేటెడ్ ట్యాగ్ జిఐ ట్యాగ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్. ఈ కొల్హాపూరి చెప్పల్స్ అనేటువంటివి చాలా ఫేమస్ అండి. వీటిల్ని మనకి ఏంటంటే కనుక మ్యాన్ మేడ్ హ్యాండ్స్తో మనకైతే కనుక తయారు చేస్తారు. ఎటువంటి మెషిన్స్ కన్నా కూడా ఎక్కువగా మనకి ఏంటంటే కనుక సో మనకి హ్యాండ్స్ తోటి చాలా డీటెయిల్డ్గా మనకి ఏంటి అంటే వీటిని తయారు చేయబడడం జరుగుతుంది. ఎందుకు ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉంది, అరౌండ్ వీటి కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ అలా ఉంటాయి. కాకపోతే రీసెంట్గా మనకి మిలాన్లో ఒక ఇంపార్టెంట్ షో జరిగింది, సమ్మర్ 2026 మెన్స్ వేర్ షో అని చెప్పేసి మనకైతే కనుక జరిగింది ఇటలీలో. అక్కడ ప్రాడా అని చెప్పేసి ఒక బ్రాండ్ మనకి ఏం చేసిందంటే ఈ యొక్క చెప్పల్స్ని వాళ్ళ బ్రాండ్ వేసుకుని అక్కడ వీళ్ళు ఏంటి అని అంటే షోకేస్ చేశారు. వాటి యొక్క ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1.2 lakh మనకి పెట్టారు. 300 రూపీస్ ఎక్కడ, 1.2 lakh ఎక్కడ. సో ఈ విధంగా జియోగ్రాఫికల్లీ ఇండికేషన్ ట్యాగ్ ప్రొటెక్షన్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సో ఇది చేయకుండా అక్కడ అలా డిస్ప్లే చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి ఏంటంటే కాంట్రవర్సీ మనకి నడుస్తుంది. ఈ కాంటెక్స్ట్లో అసలు మనకి ఈ యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పరిస్థితి ఏంటి అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి తెలియాలి. అది ఈ యొక్క ఆర్టికల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. జిఎస్ పేపర్ 3 అండర్లో మీకు అయితే కనుక వస్తుంది. ఐపీఆర్ అండర్లో మనం కవర్ చేయాలమ్మా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఏమేమి ఉంటాయి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే? సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ పేటెంట్స్ అంటారు, లేకపోతే మనకు వచ్చేసి కాపీ రైట్స్ అంటారు. పేటెంట్స్, ఆల్ కాపీ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ అంటూ ఉంటారు. మీరు ఏదైనా బుక్ చూడండి, సో ఆ బుక్ రాసిన వాళ్ళు, లేదంటే ఏదైనా సాంగ్ కంపోజ్ చేసినటువంటి వాళ్ళు, మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి వాళ్ళు, సాంగ్ రాసినటువంటి వాళ్ళు, ఆల్ కాపీ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ అని చెప్పేసి మనకు రాసి ఉంటుంది. సో పేటెంట్స్, నెక్స్ట్ వచ్చేసి కాపీ రైట్స్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇండస్ట్రియల్ డిజైన్స్. దెన్ వీ హ్యావ్ ద trademarks. Then we have trade secrets, అండ్ దెన్ అలాగనే జిఐ ట్యాగ్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనమాట. ఎందుకనంటే క్రియేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ని, వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ని, ఆ క్రియేటివిటీని మనం ప్రొటెక్ట్ చేయడం గురించి, ఇంకా ప్రపంచ దేశాల్లో ఇన్నోవేషన్ అనేది ప్రమోట్ చేయాలి, అండ్ అలాగే ఈ యొక్క ఇన్నోవేషన్ చేసినటువంటి హోల్డర్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని ఈ విధమైనటువంటి రైట్స్ మనం కన్ఫర్ చేస్తాం అనమాట. వాటిల్లో మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఎవరైనా తయారు చేశారనుకోండి, దానికి పేటెంట్ అప్లై చేస్తుంటారు, పేటెంట్ అంటారు. కాపీ రైట్, ఇండస్ట్రియల్ డిజైన్, ట్రేడ్ మార్క్, ట్రేడ్ సీక్రెట్, జిఐ ట్యాగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ కేఎఫ్సి ఉందండి. సో కేఎఫ్సి వాడు ఏ విధంగా మనకి చికెన్ అది కూడా మనకి తయారు చేస్తాడు, ఆ ఏం ఇంగ్రీడియంట్స్ ఏ క్వాంటిటీస్లో మనకి వేస్తాడు, అలాంటివంటివి అంతా కూడా ట్రేడ్ సీక్రెట్ అనమాట. అది ఎవరికి కూడా మనకి రివీల్ చేయరు. సో దట్స్ బేసికలీ ట్రేడ్ సీక్రెట్స్. దట్ ఈస్ ఆల్సో ప్రొటెక్టెడ్. క్లియర్? ఇక్కడ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది వన్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్. ఇలా మన ఇండియాలో అరౌండ్ 658 రిజిస్టర్డ్ జిఐ ట్యాగ్స్ మనకి గూడ్స్ అయితే కనుక మనకు ఉన్నాయండి. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ చండేరీ శారీస్ అని పిలుస్తారు. చండేరీ శారీస్ ఎక్కడి నుంచి అమ్మా? మధ్యప్రదేశ్ నుంచి. చండేరీ శారీస్ అని చెప్పేసి
ఫ్రమ్ దట్ ఆఫ్ ద మధ్యప్రదేశ్. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బీహార్ నుంచి మధుబాని పెయింటింగ్స్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక బీహార్ నుంచి ఫేమస్. డార్జిలింగ్ టీ అంటాం మనం వెస్ట్ బెంగాల్ నుంచి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎటికొప్పకా టాయ్స్ అంటారు ఫ్రమ్ దట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఫేమస్ మనకి. ఎస్, ఈ విధంగా ఇలా డిఫరెంట్ జిఐ ప్రొడక్ట్స్ అనేటువంటివి మనకైతే కనుక ఉంటాయి. అరౌండ్ ఎన్ని ఉన్నాయి? 658 జిఐ రిజిస్టర్డ్ ప్రొడక్ట్స్ మనకైతే కనుక మన కంట్రీలో ఉన్నాయండి. అండ్ ఇవి ఎవ్రీ టైం అలా మారిపోతూ ఉంటాయి, కొత్త సార్లు ఎడిషన్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో లాస్ట్ 1 ఇయర్ నుంచి, అంటే మనం ఎగ్జామ్ ఎప్పుడు రాస్తున్నాం దగ్గర నుంచి చూసుకుని ఒక లాస్ట్ 1 ఇయర్కి మనకు వెనక్కి వెళ్తే ఏమేం ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ అనేటువంటిది కన్ఫర్ చేశారు అనేటువంటిది మనం చూసుకోవాలి కంపల్సరీగా, బికాస్ ప్రిలిమినరీలో కన్ఫర్మ్గా అడుగుతారు కాబట్టి. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా ఈ కొల్హాపూరి చెప్పల్స్ గురించి మనకి కాంట్రవర్సీ నడుస్తోంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ డైరెక్ట్లీ ఆన్ కొల్హాపూరి చెప్పల్స్ ఆర్ ఆన్ దట్ ఆఫ్ ద జిఐ ట్యాగ్స్ మీద డైరెక్ట్గా మనకు క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జియోగ్రాఫికల్ ఇండికేషన్కి సంబంధించి ఏంటంటే లీగల్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఉందన్నమాట. ఏంటది? ప్యారిస్ కన్వెన్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అని చెప్పేసి మనకి ఏంటంటే 1883లో కన్వెన్షన్ అయితే చేశారు. ఆ తర్వాత ఈవెన్ వీ హ్యావ్ ఏ క్లియర్ డెఫినేషన్ యాజ్ వెల్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ట్రిప్స్ అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ ఉంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండర్లో మనకి. ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి, ఏంటమ్మా? ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అండ్ మన కంట్రీలో మనం ఏంటంటే కనుక జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అంటూ మనం 1999లో చేసాము. అదే 2003లోకి మనకి ఏంటంటే ఫోర్స్లోకి వచ్చింది. సో ఎవరో కూడా ఈ విధంగా వాళ్ళు ప్రొడక్షన్ తయారు చేసేసి ఇవి అక్కడి నుంచే వచ్చాయి, ఇవి మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఇవి కొల్హాపూరి చెప్పల్సే అక్కడి నుంచే తీసుకొచ్చాము అని చెప్పి మనకి అమ్మేసేయడం, ఇలాంటివి మనకైతే చేయకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే కనుక దే విల్ బి, సో వాళ్ళకి మనం ఏంటంటే పెనాల్టీస్ అనేటువంటిది కూడా మనం ఇంపోజ్ చేస్తాం. ఇక్కడ ఇంకొక విషయం ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం లేదు, మనకి ఇంటర్నేషనల్ జిఐ ట్యాగ్ అనేది ఏం లేదు. ఈ యొక్క జిఐ ట్యాగ్ మనం కొల్హాపూరి చెప్పల్స్కి ఏదైతే ఇచ్చామో అది మనకి ఏంటంటే విత్ ఇన్ ఆర్ కంట్రీ మాత్రమే. సో ఏ కంట్రీస్కి ఆ కంట్రీ జనరల్గా మనం ఏంటంటే అప్లై చేసుకోవాలి. అందుకనే మన కంట్రీస్ని ఇప్పుడు కొల్హాపూరి చెప్పల్స్ని ఏ విధంగా వాళ్ళు వాళ్ళ బ్రాండ్ వేసుకుని అమ్మేస్తున్నారో అదేవిధంగా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ ప్రొడక్ట్స్ కూడా మనకి కాంట్రవర్సీస్లో వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాస్మతి రైస్ ఉందనుకోండి, బాస్మతి రైస్కి సంబంధించినటువంటి పేటెంట్స్ మనకి ఏంటంటే కనుక యూఎస్లో అప్లై చేశారు. ఆ తర్వాత మనం ఛాలెంజ్ చేసి దాన్ని మనం ఏంటంటే రివోక్ చేసాం. దెన్ అలాగే బాస్మతి రైస్ తర్వాత టర్మరిక్కి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పేసి వాడు కనుక్కున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ మిసిసిపి వాళ్ళు దానికి పేటెంట్ అప్లై చేశారనమాట. అప్పుడు మనం చెప్పాం, బాబు మీరు కొత్తగా కనుక్కున్నది ఏం లేదు, ఎన్నో సంవత్సరాలుగా మా దేశంలో ఈ యొక్క కమ్యూనిటీస్ మేము ఏంటి అని అంటే కనుక అది మా పార్ట్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అది, కాబట్టి అందులో మీరు కొత్తగా కనుక్కున్నది ఏం లేదు, జస్ట్ మీరు ఇక్కడ తెలుసుకుని అది పట్టుకెళ్ళిపోయి మీరు దాన్ని కనుక్కున్నట్టుగా మీరు ఏంటంటే పేటెంట్స్ ఫైల్ చేసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదని మనం దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ విధంగా చాలా ప్రొడక్ట్స్ని మనకి ఏంటంటే ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఎస్ అండి, దట్స్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. లెట్ us discuss other important points. So let us read the important points and with respect to this article. Can a GI tag prevents cultural misappropriation అంటూ మనకైతే ఆర్టికల్ పబ్లిష్ అయింది. GS పేపర్ 3 ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అమ్మ ఈ టాపిక్ అంటర్లోకి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, సైబర్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి కానీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. This article discusses the issue of cultural misappropriation involving the India's GI products triggered by a recent incident where Italian brand Prada showcased the footwear inspired by Kolhapuri chappals, which is a geographical indication tagged Indian product. ఓకే, అసలు వాట్ ఈజ్ ఏ జిఐ ట్యాగ్ అనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం.
It's a form of intellectual property that identifies goods as originating from a specific location. ఇందాక చూసాం కదా, మధుబాని పెయింటింగ్స్ అని కానివ్వండి, లేకపోతే డార్జిలింగ్ టీ. సో ఆ లొకేషన్ని మనం ఏంటంటే కనుక ఉపయోగిస్తున్నాం అనమాట. స్పెసిఫిక్ లొకేషన్ అది ఎక్కడి నుంచి ఒరిజినేట్ అవుతుంది అనేటువంటి దానిని మనం దాని ద్వారా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. వేర్ ద క్వాలిటీస్, characteristics or reputation of the product are inherently linked to that of the place of origin. So the geographical indication tags are public property and cannot be assigned or licensed అనమాట. వేరే వాళ్ళకి మనం ఏంటంటే కనుక లైసెన్స్ చేయలేం. అండ్ అరౌండ్ ఇండియాలో కరెంట్లీ ఎన్ని జిఐ ట్యాగ్ గూడ్స్ ఉన్నాయండి? 658 జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్డ్ గూడ్స్ అయితే కనుక ఉన్నాయి, విచ్ ఇన్క్లూడ్స్ చందేరి శారీస్ మధ్యప్రదేశ్ నుంచి, మధుబాని పెయింటింగ్ బీహార్, పష్మినా షాల్ జమ్మూ అండ్ కాశ్మీర్, కాంచీపురం సిల్క్ తమిళనాడు, డార్జిలింగ్ టీ వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్స్ అనమాట. ఎందుకు అసలు ఈ జిఐ ట్యాగ్స్ని మనం ఏం సాధించాలనుకుంటున్నాం, దీని ద్వారా ఏం ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాం? రూరల్ డెవలప్మెంట్ని, అంటే ఆ స్పెసిఫిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దానికి మనం ఏంటంటే కనుక ఇంటర్నేషనల్ లెవెల్లో, సో నేషనల్ లెవెల్లో దానికంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది ఇవ్వాలి. అండ్ దాని ద్వారా ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి. అంటే మరి ఆ ప్రొడక్ట్కి డిస్టింక్ట్ ఇది ఉంటుంది కదా, ఒక యూనిక్ ఫీచరు. అండ్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ని మనం అయితే కనుక పెంచాలి. టు ప్రిజర్వ్ ద ట్రెడిషనల్ కల్చరల్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్, ఫార్మర్స్ అండ్ ఇండిజినస్ గ్రూప్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అనేటువంటిది అది మన లోకల్ కమ్యూనిటీస్, మన యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ అది, దానిని మనం ప్రొటెక్ట్ చేస్తుంటాం అనమాట. మనం లీగల్ ఫ్రేమ్వర్క్ ఏముందమ్మా మనకి? ప్యారిస్ కన్వెన్షన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి ట్రిప్స్ అగ్రిమెంట్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి ఉంది. మనము ఈ యొక్క ట్రిప్స్ అగ్రిమెంట్కి మనం కూడా సిగ్నేటరీయే. అందుకని మన కంట్రీలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 అని చెప్పి మనం ఎనెక్ట్ చేసింది మన యొక్క పార్లమెంటు. అండ్ అది 2003లోకి మనకైతే ఇక్కడికి వస్తుంది. దీని ద్వారా దీంట్లో క్లియర్గా ప్రొసీజర్స్ అవి కూడా మనకి మెన్షన్ చేశారనమాట. సో ఏ విధంగా మనం ఇవ్వాలి, ఎవరు కన్ఫర్ చేస్తారు, జిఐ రిజిస్ట్రీ అని చెప్పేసి ఉంటుంది మనకి, వాళ్ళు మనకైతే కన్ఫర్ చేస్తారు. అండ్ జిఐ ట్యాగ్స్ ఆర్ యాక్చువల్లీ టెరిటోరియల్ ఇన్ నేచర్, దట్ మీన్స్ వ్యాలిడ్ ఓన్లీ ఇన్ ద కంట్రీ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఏ కంట్రీలో అయితే మనం చేస్తామో, రిజిస్టర్ చేస్తామో అక్కడనే అది పర్టికులర్ది వ్యాలిడ్ మనకి. రిజిస్టర్డ్ యూజర్స్ కెన్ ఫైల్ ద ఇన్ఫ్రింజ్మెంట్ గూడ్స్ సూట్స్ వెన్, అంటే ఇన్ఫ్రింజ్మెంట్ దట్ మీన్స్ వైలేషన్, ఎవరైనా కూడా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని వేరే వాళ్ళ లేబుల్ వేసి ఆ ప్రొడక్ట్స్ కూడా ఇవి కొల్హాపూరి చెప్పల్సే అని చెప్పేసి మనకి సేల్ చేయటం కానీ, లేకపోతే వాటిని వేరే బ్రాండ్ పెట్టి సేల్ చేయటం కానీ, ఇలాంటివన్నీ చేస్తే వేర్ ఆరిజిన్ ఆఫ్ గూడ్స్ ఈస్ మిస్రిప్రజెంటెడ్, అన్ఫెయిర్ కాంపిటీషన్, గూడ్స్ ఆర్ ఫాల్స్లీ ప్రెజెంటెడ్ యాజ్ జిఐ ట్యాగ్డ్, ఇలా చూపించిన వాళ్ళకి మనకి పెనాల్టీస్ అనేటువంటివి మనకైతే కనుక ఉంటాయన్నమాట. అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ పాస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఇది మనకి ఫస్ట్ ఇన్స్టెన్స్ కాదండి, ఇంతకుముందు చాలా ఇన్స్టెన్సెస్ జరిగాయి. ఇది ఇక్కడ మనకి బాస్మతి రైస్ గురించి మెన్షన్ చేసాము, టర్మరిక్ గురించి, నెక్స్ట్ వచ్చేసి నీము, ఇవన్నీ కూడా ఇతర దేశాల్లో వాళ్ళు ఏదో కనిపెట్టేసినట్టుగా మనకి ఏంటంటే కనుక పేటెంట్స్ అవి కూడా వీళ్ళు ఫైల్ చేసుకునేవారు. ఆ తర్వాత మనం ఏం చేసేవాళ్ళం అంటే ఛాలెంజ్ చేసేదాన్ని, బాబో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ఓన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అని చెప్పేసి మనం ఇది చేసామండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. లెట్ us move to the third one. Pakistan and as well as China may create a new regional bloc. సో వీళ్ళు కొత్త ఐడియాస్ తోటి, ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి కూడా వీళ్ళు కూడా వస్తారు మనకి. ఇప్పుడు పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా దే ఆర్ ప్లానింగ్ ఆన్ ఏ ప్రపోజల్ టు హ్యావ్ ఏ ఇండిపెండెంట్ రీజనల్ బ్లాక్ ఒకటి క్రియేట్ చేయాలి, యాజ్ ఇఫ్ లైక్ ఏ సార్క్ ఏ విధంగా మనకైతే కనుక ఉందో దానిని రీప్లేస్ చేయడం గురించి ఈ యొక్క కొత్త రీజనల్ బ్లాక్ని ఆలోచిస్తున్నారనమాట మనకి. బికాస్ సార్క్ హ్యాస్ బికమ్ కంప్లీట్లీ డిఫంక్ట్ టుడే. సో ఇది చూడండి, పాకిస్తాన్ అండ్ చైనా ఆర్ వర్కింగ్ ఆన్ ఏ ప్రపోజల్ టు ఎస్టాబ్లిష్ ఏ న్యూ రీజనల్ ఆర్గనైజేషన్ దట్ కుడ్ పొటెన్షియల్లీ రీప్లేస్ ద నౌ డిఫంక్ట్ సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. The talks between the Islamabad and Beijing are now at an advanced stage. ఆల్రెడీ మనకి ఇప్పుడు ఏంటంటే వీళ్ళ మధ్యన డిస్కషన్స్ అనేటువంటివి అడ్వాన్స్డ్ స్టేజ్లో మనకైతే కనుకున్నాయి. దిస్ న్యూ ఆర్గనైజేషన్ కుడ్ పొటెన్షియల్లీ రీప్లేస్ ద రీజనల్ బ్లాక్ సార్క్ విచ్ కంప్రైజెస్ ద కంట్రీస్ ఎవరెవరు సార్క్లో మనకైతే కనుకున్నారు అని చెప్పేసి. సి బికాస్ ఆఫ్ డ్యూ టు ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సార్క్ అనేటువంటిది తన యొక్క ట్రూ పొటెన్షియల్ని మనకి లెవరేజ్ చేయలేకపోతుంది.
బట్ దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండి. మీరు మెయిన్స్లో కూడా రాసేటప్పుడు సార్క్ ఈజ్ బేసికలీ యూజ్లెస్ ఆర్గనైజేషన్, అది ఉపయోగం లేదది అని ఎప్పుడూ మీరు రాయకూడదండి. ప్రతి ఆర్గనైజేషన్కి సో పాస్ట్లో అది చాలా బాగా పెర్ఫార్మ్ చేసి ఉండొచ్చు, దాని యొక్క అచీవ్మెంట్స్ ఉండుండొచ్చు, అండ్ దానిని రైట్ పాత్లో ఆ ఛాలెంజెస్ మనకి ఏవైతే ఉన్నాయో అడ్రస్ చేస్తే దట్ కెన్ బి ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అని ఎప్పుడూ మీరు ఆప్టిమిస్టిక్ అవుట్లుక్కే మీకు అయితే ఉండాలి తప్ప ఎప్పుడు కూడా నెగిటివ్ ఇది మనకైతే కనుక ఉండకూడదనమాట. బట్ అలానే నెగిటివ్ లేకుండా బయాస్డ్గా రాయమని కాదు, నెగిటివ్ని కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, వాటిల్ని మనం అడ్రస్ చేసినట్లయితే కనుక డెఫినెట్లీ దిస్ కెన్ బి ఏ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎంగేజ్మెంట్, పర్టికులర్లీ వేర్ ఇండియా అండ్ పాకిస్తాన్ బోత్ ఆర్ మెంబర్స్ అని చెప్పేసి మనం అయితే కనుక చెప్పచ్చు. Pakistan and China may create a new regional bloc, says GS paper 2 International Relations Center లో మనం దీన్ని డిస్కస్ చేసుకుంటాం. This article reports that Pakistan and China are in the advanced talks to create a new regional organization, potentially replacing the now defunct SARC grouping. It may shape the South Asia's regional dynamics and exclude India from a new framework which is led by China. India may not be a member in this particular grouping andi. So వీళ్ళు మాత్రం సెపరేట్ గ్రూప్ని ఫామ్ చేసుకునేటువంటి అవకాశాలు వీళ్ళు ఏంటంటే ఆ ప్రపోజల్స్లో వీళ్ళు అయితే కనుక ఉన్నారు అని చెప్పేసి మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకైతే చెప్పడం జరుగుతుంది. హియర్ దేనిని రీప్లేస్ చేస్తున్నారు? సార్క్ని మనకి రీప్లేస్ చేస్తున్నారు. సో సార్క్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. సార్క్ అనేటువంటిది 1985లో ఢాకా బంగ్లాదేశ్లో మనకి అయితే కనుక దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ద ఫౌండింగ్ మెంబర్స్ బోత్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్ వీళ్ళందరూ కూడా మనకైతే కనుక మెంబర్స్ ఆఫ్ ద సార్క్. ఎందుకని దీన్ని క్రియేట్ చేశారు? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, అంటే వెల్ఫేర్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ సౌత్ ఏషియాలో ఇంప్రూవ్ చేయడం గురించి, అండ్ ఎకనామిక్ గ్రోత్, సోషల్ ప్రోగ్రెస్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ని యాక్సలరేట్ చేయడం గురించి, అండ్ టు కొలాబరేట్ విత్ రెస్పెక్ట్ టు మ్యూచువల్ ట్రస్ట్, సెల్ఫ్ రిలయన్స్ని ఇది చేయడం గురించి, వీటన్నిటి గురించి కనుక మనకైతే కనుక దీంట్లో మాట్లాడడం అయితే కనుక జరుగుతుందండి. సిగ్నిఫికెన్స్ కూడా మీరు తీసుకుంటే కనుక సో ల్యాండ్ ఏరియా వచ్చేసి 3% ఆఫ్ ద వరల్డ్, 20% ఆఫ్ ద పాపులేషన్ మనకైతే కనుక దీని అండర్లో మనకైతే కనుక ఉన్నారు. అండ్ సార్క్ మనకి ఏంటంటే సార్క్ నుంచి దెర్ ఆర్ మెనీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ కాల్డ్ ఎస్ సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ ఏరియా ఫర్ టారిఫ్ రిడక్షన్ అండ్ ట్రేడ్ ప్రమోషన్ అని చెప్పేసి మనకైతే చేశారు. నెక్స్ట్ వచ్చేసి SATIS అగ్రిమెంట్ అని చెప్పేసి మనం చేసాం. సో లైక్ ట్రేడ్ బ్లాక్స్ అనమాట, ఫ్రీ ట్రేడ్ ఏరియాని, అంటే ట్రేడ్ అనేటువంటిది ఎటువంటి టారిఫ్స్ అవి కూడా ఒక దేశాల మీద ఇంకో దేశం ఇంపోజ్ చేసుకోకుండా ఫ్రీ ట్రేడ్ ఉండే విధంగా మనకైతే కనుక చేయబడడం అయితే జరిగింది. రిలవెన్స్ ఆఫ్ సార్క్, అంటే ఈ రోజున సార్క్ అసలు ఈజ్ ఇట్ రిలవెంట్ ఆర్ ఈజ్ ఇట్ కంప్లీట్లీ అవుట్డేటెడ్ అనే క్వశ్చన్ మనకు ఉంటే కనుక దెన్ డెఫినెట్లీ యూ కెన్ సీ దట్ యూ హ్యావ్ టు రైట్ దట్ దిస్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్లాట్ఫార్మ్ ఫర్ ద డైలాగ్. One of the few spaces where India and Pakistan can engage diplomatically. So both India and as well as Pakistan మనకి ఏంటి అని అంటే కనుక దీంట్లో మెంబర్స్, ఇట్ ప్రొవైడ్స్ ఏ స్ట్రాంగ్ ప్లాట్ఫార్మ్ ఫర్ డిస్కషన్ అంటూ మనం అయితే చెప్పాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి షేర్డ్ ద రీజనల్ ఛాలెంజెస్, మెయిన్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం, పాండమిక్స్, పావర్టీ, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ కూడా ఏ కంట్రీకి ఆ కంట్రీ ఐసోలేషన్లో వర్క్ చేస్తే మనకైతే కనుక అవ్వదండి. బట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఏ జాయింట్ సొల్యూషన్, కోఆర్డినేటెడ్ వేలో మనం అయితే కనుక చేసుకోవాలి. సో ద షేర్డ్ ద రీజనల్ ఛాలెంజెస్. ఇప్పుడు టెర్రరిజము, పాండమిక్, పావర్టీ ఇవేం జస్ట్ మన ఒక్కరికే కాదు, మన నైబరింగ్ కంట్రీస్కి కూడా మనకి ఛాలెంజెస్ అనేటువంటివి ఉన్నాయి. మరి అలాంటప్పుడు అందరూ కలిపి ఒక ప్లాట్ఫామ్గా ఉండటం ద్వారా మనం ఏంటంటే కనుక ఇది చేయొచ్చు. అండ్ సార్క్ COVID-19 ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి మనకైతే కనుక పెట్టారు. అండ్ విత్ ద ఫ్రేమ్వర్క్స్ లైక్ సాఫ్టా అండ్ యాజ్ వెల్ యాజ్ సాటిస్, ఎకనామిక్ కోఆపరేషన్ కెన్ స్టిల్ బి రివైవ్డ్. ప్రిజర్వింగ్ ద సార్క్ విల్ రెడ్యూస్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ చైనా లెడ్ ఆర్ ఆసియాన్ లెడ్ మోడల్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక BRI. సో చైనా లెడ్ మోడల్ కదండి BRI, మనకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి. సో సార్క్ని మనం ప్రిజర్వ్ చేసుకోవటం వల్ల మనకి ఆ స్ట్రాటజిక్ అటానమీ అనేటువంటి దానిని కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఇతర గ్రూపింగ్స్ లైక్ చైనా మీదనో లేకపోతేనేమో ఆసియాన్ లెడ్ గ్రూపింగ్స్ మీదనో మనం ఆధారపడాల్సిన అవసరం లేదు అంటూ మీరు ఆప్టిమిస్టిక్ అవుట్లుక్లో స్టిల్ దెర్ ఈజ్ ఎ వే, స్టిల్ దెర్ ఈజ్ ఎ హోప్ అన్నట్టుగా మీరైతే కనుక మనం మెన్షన్ చేయాలండి.
ఎస్, వైల్ సార్క్ ఈస్ ఒక కన్క్లూడింగ్ పాయింట్ని కూడా మనం అయితే కనుక యాడ్ చేయబడడం జరిగింది. సో వైల్ సార్క్ ఈస్ కరెంట్లీ ఇన్యాక్టివ్ డ్యూ టు ద జియో పొలిటికల్ టెన్షన్స్ ఎస్పెషల్లీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, ఇట్ స్టిల్ హోల్డ్స్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఫర్ దట్ ఆఫ్ ద రీజనల్ కోఆపరేషన్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. లెట్ us move to that of the next one. FTAs to drive the orders for the MMF textiles, says minister. సో మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనం ఏవైతే మనం ఆల్రెడీ కన్క్లూడ్ చేసుకున్నామో అండ్ వన్స్ వీఆర్ వర్కింగ్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి, నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ తోటి మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేటువంటి వాటి మీద మనం అయితే కనుక వర్క్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి మ్యాన్ మేడ్ ఫైబర్ టెక్స్టైల్ సెక్టార్కి హ్యూజ్ ఆపర్చునిటీస్ని మనకైతే కనుక తీసుకుని వస్తుంది. అండ్ దెర్ ఈజ్ ఏ హ్యూజ్ స్కోప్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. అండ్ వీ హ్యావ్ సెట్ అన్ అంబిషియస్ టార్గెట్ టు క్రాస్ అరౌండ్ $100 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మనం ఏంటి అని అంటే కనుక క్రాస్ అవ్వాలి అని చెప్పేసి మనం టార్గెట్ పెట్టుకున్నాం. సో ఇక్కడ ఈ యొక్క MMF మ్యాన్ మేడ్ మనకి ఏంటంటే కనుక ఫైబర్ టెక్స్టైల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ బ్లెండ్ వుడ్ బి ద సెంట్రల్ ఇన్ దిస్ ఇంక్రీజ్ ఇన్ దట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రతి దేశం కూడా ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది పెంచుకుంటూ ఇంపోర్ట్స్ అనేటువంటివి తగ్గించుకోవాలి అని చెప్పేసి మనకి చూసుకుంటుంది. అదేవిధంగా ఇండియా మనకి ఏంటంటే కనుక మన యొక్క ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడం గురించి మనము ఇతర దేశాలతో ఉండేటువంటి టారిఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ని మనకి ఏంటంటే కనుక అడ్రస్ చేసుకుంటూ ఏం చేస్తుంటాము, వీటిలో ఉండకుండా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేటువంటివి సైన్ చేసుకుంటుంటాం. అండ్ ఏ విధంగా చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ USA తోటి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనం సైన్ చేయడం జరుగుతోంది. మనకి దీనికి సంబంధించిన డిస్కషన్ జరుగుతోంది. ఇట్ ఈస్ ఏ మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టార్ ట్రేడ్ డీల్ అనేటువంటిది మనం చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల మనకి ఏంటంటే టెక్స్టైల్ సెక్టార్ హ్యాస్ ద హ్యూజ్ ఆపర్చునిటీస్, పర్టికులర్లీ మనకి మ్యాన్ మేడ్ ఫైబర్ టెక్స్టైల్స్కి సంబంధించి హ్యూజ్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉంటాయి. అండ్ మనం పెట్టుకున్నటువంటి అంబిషియస్ గోల్ ఏదైతే కనుక ఫుల్ఫిల్ చేయడంలో ఈ యొక్క MMF టెక్స్టైల్ సెక్టార్ అనేటువంటిది చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది అని చెప్పేసి మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకి మన యొక్క యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ టెక్స్టైల్స్ మనకి ఏంటంటే కనుక చెప్పడం జరుగుతుందండి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ article that you are expected to know about. Let us move on to that of the next one andi. Navy stealth frigate INS Tabar extends the help to the tanker on fire. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక వన్ ఆఫ్ ది ఐలాండ్ కంట్రీ పలావ్ ఫ్లాగ్డ్, సో మనకి చెంగ్ 6 వెజల్ మనకి ఏంటంటే కనుక రీసెంట్గా అక్కడ ఫైర్ బ్రోకౌట్ అయితే కనుక అయ్యింది. దాంట్లో మన యొక్క INS తాబర్ విచ్ ఇస్ ఏ స్టెల్త్ ఫ్రిగేట్ అండి. ఫ్రిగేట్ అంటే స్మాల్ షిప్. ఇది మనకి రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా వాళ్ళకి మనం ఏంటి అని అంటే కనుక ఆ యొక్క అసిస్టెన్స్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఏంటంటే కనుక ఇట్ క్యారీస్ అరౌండ్ 14 క్రూ మెంబర్స్ తోటి సో కాండ్లా ఇండియా నుంచి ఒమన్కి మనకైతే కనుక ట్రాన్సిట్ అవుతుంది. ఇట్ ఎక్స్పీరియన్స్డ్ ఏ మేజర్ ఫైర్ ఇన్ ఇట్స్ ఇంజిన్ రూమ్ అండ్ టోటల్ పవర్ ఫెయిల్యూర్ ఆన్ బోర్డ్. So the Indian Navy spokesperson said, and INS firefighting team and equipment from INS Tabar were transferred on board by the ship's boat and helicopter. 13 naval personnel and 5 crew members of the tanker are currently involved in firefighting operations ni మనం ఏంటి అంటే కనుక క్యారీ అవుట్ చేస్తూ ఇక్కడ ఉండేటువంటి పీపుల్కి మనం ఏంటంటే కనుక ఆ యొక్క హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. we are the first responders అనమాట. మనకి ఈ విధంగా ఎప్పుడైనా ఇలా డిస్ట్రెస్ కాల్ వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే మన నైబరింగ్ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక మయన్మార్, థాయిలాండ్ మనకి డిస్ట్రెస్లో ఉన్నప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్స్ ఆర్ సైక్లోన్స్ వచ్చినప్పుడు లాస్ట్ టైం మనం ఆపరేషన్ బ్రహ్మ అని చెప్పేసి లాంచ్ చేసి వాళ్ళకి మనం హెల్ప్ చేయబడడం జరిగింది. ఇన్ ద సేమ్ వే మనకి కింద ఉండేటువంటి నైబరింగ్ కంట్రీ మాల్దీవ్స్, సో మాల్దీవ్స్కి కూడా మనం ఏంటంటే కనుక ఈ యొక్క డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ అవి కూడా మనం క్యారీ అవుట్ చేసి ఆ యొక్క అసిస్టెన్స్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. ఫ్యాక్ట్స్ అవసరం లేదు కానివ్వండి, ఇది మనకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్.
Yes, and coming to the today's question, BRICS Summit 2025, often seen recently in the news, is said to be held in A. India, Brazil, South Africa, and as well as China. So if you know the answer, please comment your answer, and like if you have liked the video, please do like it and share it to your friends as well. And let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye, Andy.